సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము విలాపవాక్య గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రవక్త అయిన యెరెమీయా గారు దేవుని యొక్క సమాచారాన్ని యూదా ప్రజలు తెలియజేస్తున్నప్పుడు వారు ఆ మాట వినలేదు. అబద్ధ ప్రవక్తల యొక్క మాటలు విని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఉన్నారు. దానివలన వారు చెరకు అప్పగించబడ్డారు. అయితే దేవుని యొక్క వాక్యం ద్వారా భక్తులు తెలియజేస్తున్న మాట, ఇదిగో ఒకవేళ మీరు ఆయన ఉగ్రత లోనైనప్పటికీ ఆయన ఇంకను జాలిపడే దేవుడు. మనుషుల ప్రకారం చూస్తున్నప్పుడు మనల్ని ద్వేషించేవారు ఇంకా మనల్ని ద్వేషిస్తూనే ఉంటారు, మనల్ని శపించేవారు ఇంకను శపిస్తూనే ఉంటారు. కానీ దేవుని యొక్క కృపను ఇక్కడ కానీ గమనించినట్లయితే ఆయన అలాంటి దేవుడు కాదు. తన బిడ్డల విషయంలో తోడైండే దేవుడు, తన బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేసే దేవుడు. ఒకవేళ వారు వ్యతిరేకం వెళ్ళినప్పటికీ వారు తిరిగి వచ్చినప్పుడు జాలిపడే దేవుడు. ఈరోజు ప్రభు నీ యందు అటువంటి మనసు కలుగున్నాడు. భయపడక, ఆయన దూరంగా వెళ్ళిపోక ఆయన దగ్గరికి రా, ఆయనతో ఉండు, ఆయన సహాయకుడిగా ఉండడానికి ప్రయత్నించే. ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రభువు నీ పట్ల బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కన్నా నీ బిడ్డలేని వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దైవాశీర్వాదముతో నింపండి, నీ కృపను చూపించి నీ వాత్సల్యముతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ప్రతి ఒక్క వ్యతిరేక క్రీస్తులను మీరు తీసివేస్తున్నాయన. వారి పక్షును మీరే జాలిపడి వారి కోరికలు సిద్ధింప చేస్తున్నాయన. వారికి తోడేని నడిపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియకుమార కుమార్తె, భయపడద్దు, ఆయన నమ్ముకుంచండి. ఆయన పట్ల జాలి చూపి నిన్ను బలపరచును గాక. ఆమేన్.